నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా భగత్ నగర్ లో దొంగల బీభత్సం. 1,60,000 విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరణ. ఆదిలాబాద్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిరవధిక సమ్మె. సర్కులర్ 47/79 వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్. కర్నూలులో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియా సమావేశం. డోన్ మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వెల్లడి. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ పట్టణం భగత్ నగర్లోని అపార్ట్మెంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ ఎన్టీపీసీ ఉద్యోగి బూర్ల ఆత్మారాం స్కూటీ సర్వీసింగ్ నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లగా అదే సమయంలో దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ఆనంద్ కుమార్ ను అదుపులోకి తీసుకుని 1,60,000 విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 12 o'clock ఆ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఊర్లో ఆత్మారాం అని చెప్పేసి నేను రిటైర్డ్ ఎన్టీపీసీ ఎంప్లాయీ. అయితే అతని ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాక్చువల్ అతను ఎర్లీ మార్నింగే సుమారు 8:30 ఆ ప్రాంతంలో బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళేసి ఒక పని మీద బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చూసేసరికి అతని డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అయిన తర్వాత ఇమీడియట్గా చూస్తే దొంగ నిందితుడైన ఆనంద్ కుమార్ దాన్ని చూసి ఓనర్ని చూసి పారిపోవడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా మనకు అతని ఫుటేజెస్ సీసీ కెమెరాలో వస్తాయి. దాని ప్రకారం మనము అతన్ని దొరకబట్టడం జరుగుతుంది. వాళ్ళ 9:30 ఆ ప్రాంతంలో మనకు కరీంనగర్ బస్టాండ్లో అనుమానాస్పదంగా కనిపిస్తే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళను అపహరణ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో సుమారు 6 తులాల బంగారం దొంగతనం జరిగింది. ఇప్పుడు మనము 4 తులాల బంగారాన్ని రికవరీ చేశాము. మిగిలిన 2 తులాలు కూడా రికవరీ చేస్తాము. అయితే ఇతను గతంలో కూడా చాలా కేసుల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. రీసెంట్గా మనకు 5వ తారీఖు మార్చి నెలలో నల్గొండ జైలు నుండి విడుదల కావడం జరుగుతుంది. వచ్చిన జైలు నుండి విడుదలైన 5 రోజులకి దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన వితిన్ 2 డేస్లోనే మనము ఆఫీసర్లకు, సిసిఎస్ ఆఫీసర్లకు, అదేవిధంగా లోకల్ పోలీస్ వాళ్ళకు ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. వితిన్ 48 అవర్స్లో డిటెక్ట్ చేయమని చెప్పేసి సిటీ సార్ ఆర్డర్స్ ఉండే. ఆ ఛాలెంజ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి 48 గంటల్లోనే చాకచక్యంగా సిసిఎస్ పోలీసులు, తర్వాత లోకల్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇతని వివరాలు వచ్చేసరికి వారణాసి ఆనంద్ కుమార్, ఏజ్ 30 years, నేటివ్ ఆఫ్ మధురవాడ జంక్షన్, శివాలయం ఎదురుగా, విశాఖపట్నం. ఇతను జైలుకి వెళ్ళినా కూడా నేను మార్చుకోలేదు. మళ్ళీ దొంగతనం చేస్తుండడం వల్ల మనకు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. అయితే ఇందులో బ్రేక్ త్రూ ఏంటంటే మెయిన్ సీసీ కెమెరాలు అక్కడ భగత్ నగర్ ఏరియాలో మనకు అక్కడ ఉన్న లోకల్ లైట్స్ దగ్గర చాలానే పెట్టుకోవడం జరిగింది. అయితే మనకు కొన్ని కెమెరాల్లో క్యాప్చర్ అయ్యారు. దాన్ని చూసి మనము కొందరికి చెప్పడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఎవరైతే క్రైమ్ టీమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనం షేర్ చేస్తే కొందరు ఐడెంటిఫై చేసిండ్రు. అయితే ఇవాళ అదే ఫుటేజ్, ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న ఆ పిక్చర్ని చూసి మనకి ఇక్కడ ఉన్నారని చెప్పేసరికి మనము వెళ్ళి అప్రహెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో వర్క్ చేసిన ఏసీపీ గారు, ఏసీపీ సిసిఎస్ కే శ్రీనివాస్, తర్వాత ఏసీపీ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏసీపీ టౌన్ శంకర్ రాజు గారిని, తర్వాత విజయ్ కుమార్ ఇన్స్పెక్టర్, రామచంద్రరావు ఇన్స్పెక్టర్ సిసిఎస్, తర్వాత మురళీ ఆర్ఐ, క్రూస్ టీమ్ ఎస్ఐ శ్రీధర్, తర్వాత సిసిఎస్ ఎస్ఐలు ఉన్నారు అశోక్ రెడ్డి, ప్రసాద్, కనకయ్య అండ్ మిగతా టీం అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇచ్చిన టార్గెట్ లోపే వీళ్ళు అచీవ్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్లు నిరవధిక సమ్మె చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజ్ మాట్లాడుతూ విధి నిర్వహణకు ఆటంకంగా మారిన సర్క్యులర్ 47/79 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతనం అమలు చేయాలి. నిర్లక్ష్య
ఐక్యత 477 జీవోని 477 జీవోని ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత మండల్ ఈరోజు రెండవ రోజుకు సమ్మెని మేము కంటిన్యూ చేయదలుచుకున్నాం. అలాగనే మా యొక్క డిమాండ్లని గత నెలలో మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇప్పటి వరకు మా డిమాండ్లపై ఎటువంటి పరిష్కారం ఇవ్వలేదు. అందుకు మేము ఏం చేయలేక ధర్నాకు వెళ్ళడం జరిగింది. మా యొక్క డిమాండ్లు ముఖ్యమైన డిమాండ్లు 4779 జీవోని వెంటనే రద్దు చేయాలి. మన ఎటువంటి అంగీకారం లేకుండా మా రెన్యువల్ చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్లకు మరి 21,000 జీతం సాలరీని పెంచాలని డిమాండ్ చేస్తున్నాము. మరి ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి కూలీలకు కూడా 350 రూపాయలు ప్రతిరోజు కూలీ ఇవ్వాలి. మళ్ళీ 15 రోజుల లోపల వాళ్ళ కూలీలకు డబ్బులు వచ్చేటట్లు ప్రభుత్వం చూడాలి. మళ్ళీ ఎవరైనా మరణిస్తే కానీ వాళ్ళ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్కు 10 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అలాగనే అర్హత ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయదలుచున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ ఐక్యత. నిజామాబాద్ జిల్లా బహుజన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బహుజన్ మండల ఫీల్డ్ అసిస్టెంట్ కార్యదర్శి మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన 40% పని దినాలను రద్దు చేయాలని అన్నారు. గత 2 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు ఎలాంటి షరతులు లేకుండా చెల్లించాలని అన్నారు. వెంటనే ఉద్యోగ భద్రత శాసనసభ సమావేశంలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ విద్యార్థుల స్కాలర్షిప్ సమస్యలపై ప్రసంగించారు. స్కాలర్షిప్ లేక విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया. आज का जो क्वेश्चन है सर, ये चीफ मिनिस्टर ओवरसीज स्कॉलरशिप का है सर. ये बहुत अच्छा है सर, क्योंकि हम जानते हैं हमारे बचपने के अंदर सर अक्सर ये कहा करते थे जो बड़े बाप का बेटा होता है उन्हें ही आला तालीम को अमेरिका या लंदन जा सकता था सर. मगर आज तेलंगाना हुकूमत ने हमारी पार्टी की नुमाइंदगी पर ये जो ओवरसीज स्कॉलरशिप चालू किया है सर, ये सबसे पहले 10 लाख रुपए रखते हैं सर. उसके बाद में 10 लाख रुपए सफिशिएंट नहीं रहने की तरफ से नुमाइंदगी हमारी पार्टी करने पर जब चीफ मिनिस्टर साहब का हम शुक्रिया अदा करते हैं, उन्होंने 20 लाख रुपए स्कॉलरशिप किया है सर. क्योंकि 20 लाख रुपए आज ज़रूरी होता है सर. एक बच्चा अगर बाहर जाके तालीम लेता है सर, अगर उसको 10 लाख दिए, बाकी 10 लाख के लिए उन्हें वहाँ पे लोकल में मेहनत करना पड़ता है सर. मगर इसके साथ साथ सीएम साहब ने स्कॉलरशिप के लिए 500 स्टूडेंट को हर साल सेलेक्ट करने का कहा था. 500 स्टूडेंट ही ओवरसीज को जा सकते हैं. तो हमारा आपके जरिए से मिनिस्टर साहब और चीफ मिनिस्टर साहब को मुतालबा है, तेलंगाना बहुत बड़ा शहर है सर, काफ़ी माइनॉरिटीज़ यहाँ पर रहते हैं. 500 की बजाय अगर ये स्टूडेंट को एनहांस करके 1000 स्टूडेंट अगर कर दिए तो बड़ी मेहरबानी होगी सर. तो मैं आपको कुछ बताना चाहता हूं. ये स्कॉलरशिप चालू हुई थी सर 2015 में. पहला जो सिलेक्शन हुआ था वो अगस्त 2015 में 223 स्टूडेंट का सिलेक्शन हुआ था सर, जिसके अंदर एयर टिकट भी सीएम साहब ने 60,000 रुपए का एयर टिकट भी रिलीज करने का कहा था, जिसमें 222 स्टूडेंट को रिलीज किया गया सर, जिसका अमाउंट हुआ था सर 1,26 लाख. उसी तरह जो सेकंड इंस्टॉलमेंट होता है सर वो 223 बच्चों को, सॉरी फर्स्ट इंस्टॉलमेंट जो फीस का होता है सर वो 223 बॉयज को रिलीज किया था सर, बॉयज और गर्ल, जिसका अमाउंट हुआ था 11,04 लाख रुपए सर. वैसे ही जब सेकंड इंस्टॉलमेंट रिलीज करने का टाइम आया था सर एक चीज है, ये बहुत इंपॉर्टेंट है सर, ये हुकूमत के लिए भी बेहतर है सर.
ये हुकूमत के लिए भी बेहतर है सर। सेकंड इंस्टॉलमेंट 221 बच्चों को करे थे सर, 2 बच्चे कम हुए, जिसका अमाउंट था 11 करोड़ 11 लाख रुपए सर। उसी तरह ये जो होता है सर, इसमें 2 इंस्टॉलमेंट में देते सर। एक सेशन में जो सेलेक्ट किया जाता है वो फॉल सेशन होता है सर, एक स्प्रिंग सेशन होता है सर। నల్గొండ జిల్లా పెద్ద మండలంలో ఎంపీపీ అనురాధ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జీవ వైవిధ్య సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్లు చామకూరి చిన్న లింగారెడ్డి, కొండయ్య, ఎంపీటీసీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు। మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేపట్టారు। ఇందులో భాగంగా టేక్మాల్ మండల్ ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ జీవో నంబర్ 47/79ని రద్దు చేయాలని, ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలను పరిష్కరించాలని అన్నారు। కార్యక్రమంలో అశోక్, రాధాకృష్ణ, శ్రీను, కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు। జీవో నంబర్ 4779 వెంటనే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము టేక్మాల్ మండల ఫీల్డ్ అసిస్టెంట్ల అందరం సమ్మె చేయడం జరుగుతుంది। ఇది 2వ రోజు। అయితే మా యొక్క డిమాండ్స్ కొన్ని ఉన్నాయి। అయితే మాకు జీవో నంబర్ 4779 ఆ సర్కులర్ను రద్దు చేయాలి, మరియు కూలీలకు కూడా పనిచేసిన 15 రోజుల లోపే వేతనాలు పడాలి। మళ్ళా దినసరి కూలీ 200 నుంచి 350 రూపాయలు పెంచాలి। మాకు కూడా ఎఫ్టీలో గుర్తించాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, మా యొక్క జీతాలు కూడా పెంచాలి అని మా యొక్క కొన్ని ప్రత్యేకమైన డిమాండ్స్ ఉన్నాయి। కర్నూలు జిల్లా ఆత్మకూరు గర్ల్స్ హై స్కూల్ సమీపంలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు। ఈ మేరకు ఆత్మకూరు ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో నిందితుల వేలిముద్రలు సేకరించారు। ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిందితులను తొందరలోనే అదుపులోకి తీసుకుంటామని అన్నారు।
కామారెడ్డి జిల్లా ఎల్చిపూర్ సరస్వతి మహాక్షేత్రంలో ఆలయ పూజారులు విజయ్ పాండే, సూరజ్ పాండే, సందీప్ పాండే ఆధ్వర్యంలో కుంకుమ అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాత పార్షి విఠల్ పటేల్ మాట్లాడుతూ జిల్లాలోనే ప్రముఖ ప్రత్యేక పేరుగాంచిన సరస్వతి దేవాలయంను దర్శించుకోవడం కోసం భక్తులు ప్రతి శుక్రవారం భారీ సంఖ్యలో తరలివస్తారని అన్నారు. सरस्वती माता सरस्वती ओम यज्ञ यज्ञ देवा धर्मा धर्मान्या सन्ना यहां भैमा सर्वो साध्यासन देवा ओम राजाय सर्वसाहिने नमो वयं वयं दिवापेश्वरो वैष्णवो राजो वीराय वैष्णव ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं भारमेश्यं राज्यं समन्तपर्या కర్నూలు జిల్లాలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి బాబురావు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో అత్యంత సమస్యాత్మకమైన 7 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. చెప్పండి సార్, ప్రశాంతంగా జరగాలని. రెండోది ఎవరికి ప్రజాభిమానం ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు కొట్టుకుని కేసులు మీరు పొడి చేస్తున్నారా? మీరు లేదు కదా, మీరు ఓటరు ప్రశాంతంగా జరగాల, పీస్ఫుల్గా ఉండాలి. ఏదైనా ఉంటే మన వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, చూసుకొని ప్రశాంతంగా ఉంటారు. మా లిస్టులో ఇక్కడ ఏదో జగడం ఉంది అని ఉంది, జగడం ఉంది అని అది ఉండకూడదు కదా. ఓకేనా? నిర్మల్ జిల్లా మూథోల్లో లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీన ఆదిలాబాద్లో రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మ పద్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిబాబా సమక్షంలో జరిగిన కార్మిక సంఘ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ ఉద్యోగులు ఏకగ్రీవంగా 1104 కార్మిక సంఘం జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాసరాజును ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల కార్మికులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. గత 14 సంవత్సరాల నుండి తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న ఉద్యోగులందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో 1104 విద్యుత్ కార్మిక సంఘం సర్వసభ సమావేశం జరిగింది. అట్టి సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ సమావేశంలో నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరికీ, నిర్మల్ జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారి సమస్యల పట్ల ప్రతిస్పందించి తొందరగా సమస్యలు పరిష్కరించే దిశగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్టి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నిమ్మ పద్మారెడ్డి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు మన సాయిబాబా గారు, అలాగే కంపెనీ అధ్యక్షులు రమణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు శేషగిరిరావు గారు, కొండయ్య గారు మరియు వెంకటేశ్వర్లు గారు అటు సమావేశానికి హాజరై ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ ఎన్నికల్లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై 1104. కర్నూలు జిల్లాలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోన్ మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. మీరు గెలవాలని అనుకుంటే పోలీసులను వాడుకోవద్దండి. పోలీసులను వాడుకోకుండా డోన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి మీకు కావాలని మమ్మల్ని అడిగితే దానం చేస్తాం, దానం ఇచ్చేస్తాం. మాకు కూడా అక్కర్లేదు. చైర్మన్ పదవి మీకు దానంగా ఇస్తూ మున్సిపాలిటీ ఎన్నికలు ఈరోజు మీ ఎదుట చెప్తున్నాం, బహిష్కరిస్తున్నాం. మెరుగిన ఈ విధంగా మీరు ప్రవర్తిస్తే రేపు అక్కర్లేదు మాకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే డోను దాన్ని ఒక ఫ్యాక్షనిజంగా తయారు చేశారు. మీకందరికి బాగా తెలుసు. ఏమాత్రం కూడా ఏ అభిప్రాయంతో కూడా ఏమాత్రం కూడా ఏ పద్ధతి లేకుండా ఈ ఇంట్లోకి జొరబడ్డారు పోలీసులు. 10 సంవత్సరాలు అయిందా ఈ ఇంట్లో? మాకు 2001 మా భోజనం ప్రెస్ వారు కూడా తింటారు. కాబట్టి అటువంటి చర్యల కంటే కూడా ఎందుకు తాసుకోమని మేమంతా అనుకుంటున్నాం. మాకేమిటి, ఒకవేళ మున్సిపాలిటీ మీరు జరుపుకుంటారు, మున్సిపాలిటీ జరుపుకుంటారు, జరుపుకోండి. మున్సిపాలిటీ పెద్దగా చేసుకోండి, మాకు సంతోషమే, సాయం చేస్తాం. కానీ ఇట్లా అరాచకంగా పోలీసులని వాడుకోకుండా మంచిగా అందరూ కలిసి చేద్దామని చెప్పి ఆలోచన మీకు ఉంటే మాతో మాట్లాడండి, దాని ప్రకారం నడుచుకుందాం. కానీ అది అట్లా నడుచుకోకుండా పోలీసులనే ముందు పెట్టుకొని పోలీసులతోనే మా పైన ఈ విధంగా చేస్తుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మా కార్పొరేటర్స్కు ఎట్లా ధైర్యం ఇవ్వాలని చెప్పండి. వాళ్ళు నాయకులు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఏదో షాపులు పెట్టుకున్న వాళ్ళు, కాంట్రాక్టులు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళని భయపడిస్తే మేమేవి రావు, మేము అన్నీ కూడా రద్దు చేస్తామని చెప్తే నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకన్నా నాకు అనిపిస్తుంది ఈ ఎలక్షన్ కోసం వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు. అందుకోసమే నేను ఎదుట అందరి ఎదుట చెప్తున్నా, సాయిబాబాతో ప్రామిస్ చేసి చెప్తున్నా, మాకు ఈ ఎలక్షన్ వద్దు, బాయ్కాట్ చేస్తున్నా. మున్సిపాలిటీ ఎలక్షన్ ఓకే, ఏదైనా ముందుంటే అడగండి. వాళ్ళు భయపడి వాళ్ళ సైడ్ పోవచ్చు కదా, అబ్జెక్షన్ లేదు, మాకేం అబ్జెక్షన్ లేదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో నామినేషన్లు ప్రక్రియ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ శ్రీధర్, ఎస్ఐ శ్రీనివాసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈరోజు కొడిగంటి రఘు గారు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వర రెడ్డి గారు డిక్లేర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజారంజక పాలన, ఈయన విజయానికి అయితేనేమి ఎమ్మెనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తే ఖచ్చితంగా ముందుంటామని నేను ఈ సభకు తెలియజేస్తున్నా. ఎందుకంటే వీవర్స్ కమ్యూనిటీ వాళ్లకు నేతన్నాస్తం అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మగ్గానికి 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మబడి కింద ప్రతి ఒక్క బడి వేయే ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో 15,000 వేయడం జరిగింది. అలాగే రైతు భరోసా అని, అలాగే వసతి దీవెన అని, అలాగే గోరుముద్ద పథకాలని ఇవన్నీ ప్రజలు ఎంతో మెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు అవన్నీ వైఎస్ఆర్ పార్టీకి విజయబాటగా నిలుస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పాగా ఎగరవేస్తాం. చెన్నకేశ్వర రెడ్డి సార్ గారికి నా హార్దిక అభినందనలు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నా హర్షాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. మా వాళ్ళకి వచ్చేసి మా ఊర్లో మా కమ్యూనిటీ వీవర్స్ కమ్యూనిటీకి ఛాన్స్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి సార్కి, సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కి, మళ్ళీ చంద్రకేశ్వర రెడ్డి సార్కి నా హార్దిక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా భగత్ నగర్ లో దొంగల బీభత్సం. 1,60,000 విలువ చేసే బంగారు ఆభరణాలు అపహరణ. ఆదిలాబాద్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిరవధిక సమ్మె. సర్కులర్ 47/79 వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్. కర్నూలులో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియా సమావేశం. డోన్ మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాధానం.